ప్రైజ్ ది లార్డ్. 20వ కీర్తన 4వ వచనం. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచును గాక. ఈ కీర్తనను కూడా దావీదు భక్తుడే రచించడం జరిగింది. ఆపత్కాలంలో ఆయన నీకు ఉత్తరమిస్తాడని, యాకోబు యొక్క పరిశుద్ధ దేవుని నామము నిన్ను ఉద్ధరిస్తుందని, నీ నైవేద్యాలన్నీ ఆయన జ్ఞాపకం చేసుకుంటాడని, నీ ప్రార్థనలన్నిటికైనా జవాబులు ఇస్తాడని ఈ కీర్తనలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. దావీదు తన జీవితంలో ఏ కోరికైనా తన ప్రభుతోనే చెప్పుకునేవాడు. మనుషులతో పంచుకుంటే చాలా చులకన చేసేవారు. నీ స్థాయి ఎంత, నీ ఊరేంటి, నీ బ్రతుకెంత, నీ వయసు ఎంత, నీ కుటుంబ నేపథ్యం ఏ పాటిది, అయినా నీకెందుకు ఇవన్నీ, నువ్వు అంత పైకెదిగే వ్యక్తివేం కాదు, నీ కోరికలు తీర్చబడ్డం, నీ అవసరాలు తీర్చబడ్డం అసాధ్యం, నువ్వు ఎంతలో ఉండాలో అంతే ఉండు, గొర్రెల కాపరిగా ఉన్నావు అంతే నీ స్థాయి అంటూ సమాజం కానీ కుటుంబం కానీ దావీదుని అణిచివే ప్రయత్నమే చేశారు. కానీ దావీదు యొక్క ఆశ, దావీదు యొక్క ప్రార్థన దేవుడు సఫలపరిచాడు. దేవుడు దావీదును హెచ్చించాడు. ప్రతి ఆపత్కాలంలో దావీదు దేవుని వైపు చూసినప్పుడు దేవుని నుండే జవాబు పొందుకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మరి నువ్వు కూడా ఏవైనా మంచి కోరికలు కలిగి ఉన్నావా? నీ భవిష్యత్తు గురించి కానీ, నీ ఆరోగ్య విషయంలో కానీ, నీ కుటుంబ విషయంలో కానీ, నీ ఆధ్యాత్మిక జీవితం విషయంలో కానీ, నీ సంఘ సేవ అభివృద్ధి విషయంలో కానీ, మరేదైనా విషయంలో నువ్వు ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నావా? ఒక మంచి కోరిక కలిగి ఉన్నావా? అయితే లోకము, బంధువులు, స్నేహితులు, ఇంట్లో వారు, కుటుంబ సభ్యులు మన కోరిక తీరుస్తారు, మన ఆలోచన యావత్తు సఫలపరుస్తారు అలా అనుకోవడం అవివేకమే కావచ్చు. కానీ నీ సంగతంతా దేవునికి చెప్పుకున్నప్పుడు, నీ ఆవేదన అంతా దేవునికి చెప్పుకున్నప్పుడు, నీ బాధ అంతా ఆయనకి చెప్పుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ కోరికను సఫలం చేస్తాడు, నీ ఉద్దేశాన్ని సఫలం చేస్తాడు. అంత మాత్రమే కాదు, నీ ప్రతి ప్రార్థనను దేవుడు సఫలీకృతమయ్యేటట్టు చేస్తాడు. మన ప్రార్థన ఆయన వింటాడు. పాపమును లక్ష్యం చేస్తూ దుర్నీతితో దురభిమాన హృదయాలతో ప్రార్థన చేస్తే ఆయన వినలేడు. కానీ పాపమును ఒప్పుకొని సరిచేసుకొని పశ్చాత్తాపడి చేసే ప్రతి ప్రార్థనకు ప్రభు జవాబిస్తాడు. నీ నైవేద్యాలు, నువ్వు చేస్తున్న ధర్మ కార్యాలు, ఇదిగో నువ్వు చేస్తున్నటువంటి విజ్ఞాపనలు, నువ్వు ఆయన కొరకు జీవిస్తున్నటువంటి జీవితం, నీ విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు చూస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు తగిన సమయం అందు నీకు జవాబిస్తాడు. మనుషులు తీర్చలేని, కుటుంబ సభ్యులు తీర్చలేని నీ అవసరాలు దేవుడు తీరుస్తాడు. నిన్ను నిలబెడతాడు. నీ ఆపత్కాలంలో నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఉద్ధరిస్తాడు. బాధపడకు, కృంగిపోకు, భయపడకు, నీరసపడకు, బెంబేలెత్తకు, కంగారు పడకు. ప్రభువా నాకు సహాయం చేయి, ప్రభువా నా మొర్ర ఆలకించు అని నువ్వు ప్రభు దగ్గరికి వచ్చి విశ్వాసంతో ప్రార్థన చేస్తే, ప్రభు మీద ఆధారపడగలిగితే ఈ 20వ కీర్తనలో ఉన్న వాగ్దానాలన్నీ ప్రభుని సొంతం చేస్తాడు.